గౌడ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా నూతన కమిటీ జిల్లా పర్యటనలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం కాకుపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పరిచయ కార్యక్రమంలో నూతన జిల్లా కమిటీని గౌడ కులస్తులు ఘనంగా సన్మానించారు. అనంతరం గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తిరకాల సీనయ్య గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తుల జనాభా చాలా ఎక్కువగా ఉందని, అలాగే రాజకీయంగా చైతన్యవంతమైందని, మండల, జిల్లా, రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే నాయకులు ఇక్కడి నుంచి ఎదగాలని అన్నారు. నిరుద్యోగ యువత పారిశ్రామికంగా, వ్యాపారపరంగా నిలదొక్కుకోవాలని, మద్యం బెల్ట్ షాపుల నిరోధానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, గ్రామ గ్రామాన గౌడ్లను సమీకరించి వారిని జాగృతం చేసి సమర్థవంతమైన నాయకుల్లాగా తయారు చేస్తామన్నారు. జాతీయ నాయకుల స్ఫూర్తితో పనిచేయాలని సర్దార్ సర్వాయి, పాపన్న గౌడ్, గౌతు లచ్చన్న గౌడ్ వారసత్వాన్ని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు అన్నం దయాకర్ గౌడ్, దద్దోలు చక్రపాణి గౌడ్, జడపల్లి రాజారావు గౌడ్, ఎంపులూరి భాస్కర్ గౌడ్, ఏపూరి రమేష్ గౌడ్, ముక్కు రాధాకృష్ణ గౌడ్, మారుబోయిన శ్రీనివాసులు గౌడ్, దాసరి రాజేంద్ర గౌడ్, ఉప్పల శ్రీహరి గౌడ్, దద్దోలు పవన్ తేజ గౌడ్, కోసూరు వెంకట సుబ్బయ్య గౌడ్, తాత హేమంత్ కుమార్ గౌడ్, కోసూరు వంశీ గౌడ్, రావుల దినేష్ గౌడ్, పంది వెంకటేశ్వర్లు గౌడ్, పంది బాలాజీ గౌడ్, పంది శ్రీనివాసులు గౌడ్ మరియు గౌడ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అవసరం లేదు కదా, వాళ్ళకి ఎవరికి అవసరం, నేను ఎందుకు వెళ్ళాలి అనేది మన మనసులో ఉంది. అవసరం వచ్చినప్పుడు పోతాడులే, చూసుకుంటాడు అనే ధోరణి మన గౌడ సమాజంలో ఉంది. ఇది పోవాలి, మనలోంచి పోవాలి. గౌడులందరం ఒక్కటి, మనం అందరం ఒక్క తాటి మీద ఉండాలి అనేది మన మనసులో రావాలి, ప్రతి ఒక్కరికి రావాలి. నేను గౌడ్ని, నా గౌడికి సమస్య వచ్చింది, ఈ సమస్యను తీర్చుకునేదానికి అందరం కలిసికట్టుగా పోదాం అనేది ప్రతి ఒక్కరూ మనసులో గట్టిగా అనుకోవాలి. మేము ఈ గ్రామాల పర్యటనలో భాగంగా కోడూరు విలేజ్లో పర్యటించాం. కోడూరు విలేజ్లో పర్యటించినప్పుడు అలాగే మన ఒక గౌడికి పక్క పొలం వాళ్ళతో బౌండరీస్ రాళ్ళు నాటే దగ్గర సమస్య వచ్చింది. అతను ఒక్కడే పోతే అవతల వాళ్ళు బెదిరించి రాళ్ళు మార్చి అతన్ని అక్కడి నుంచి పంపించేశారు. మన వాళ్ళందరూ ఏం చేశారు, అక్కడ ఉండే 300 మంది మన గౌడ సామాజిక వర్గం వాళ్ళు 300 మందిలో 200 మంది వెళ్ళి అక్కడ నిలబడి రాళ్ళు నాటిచ్చారు. దాంతో ఏమైంది, పక్కన రాయి మార్చిన వాడు పరారయ్యాడు. ఎందువల్ల అయ్యాడు? మన ఐక్యతే మనల్ని కాపాడుతుంది. ఈరోజు ఒకరికి సమస్య రావచ్చు, రేపు ఇంకొకరికి సమస్య రావచ్చు. వాళ్ళు గౌళ్ళందరూ ఒక తాటి మీద ఉంటారు, ఏమైనా ఒకరికి జరిగితే వాళ్ళందరూ వస్తారు అనే భయం పక్కవాడికి కలగాలంటే మనం అందరం ఐక్యంగా ఉండాలి. ఆ ఐక్యత కోసమే మేము గ్రామాన్ని తిరుగుతున్నాం. నాతో పాటు మిత్రులందరినీ గత 4 రోజులుగా కష్టపెడుతున్నా. నేను పరిగెడుతున్నా, నాతో పాటు వాళ్ళు కూడా పరిగెడుతున్నా. వాళ్ళు అందరూ వ్యాపారాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, వివిధ రంగాల్లో స్థిరపడి ఉన్నారు. అయినా కూడా మన గౌడ సమాజాన్ని ఒక్కటి చేద్దామని మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ట్రాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.